హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ భారత్ ఫిషింగ్ యూట్యూబ్ ఛానల్. మరి మనం ఈరోజు 3 హుక్స్ చాలా ఈజీగా అయితే కట్టుకోవచ్చు. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మీకు దీని గురించి పూర్తి అవగాహన ప్రతి ఒక్కరు తెలియాలనే ఇంటెన్షన్తో దీని గురించి చేసి చూపిస్తాను. గతంలో నేను సింగ్ అనేది ఎలా ఆడాలి దాని గురించి అయితే వీడియో చేశాను. ఈరోజు మనం దీన్ని ఈజీగా అయితే ఎలా కట్టుకోవచ్చు దాని గురించి అయితే వీడియో అనమాట. ఇది ఒక్కొక్క ప్రాంతాల్లో ఒకలాగా పిలుస్తారు. 3 కుండ్లకి ఎలా ఉంటారు, గల్గత్ అంటారు, అలాగే 3 హుక్స్ అంటారు, సింగ్ అంటారు. పేరు ఏదైనా కానీ మనం కట్టుకునే విధానం నేను ఈజీగా అయితే మీకైతే చూపిస్తాను మీ అందరికీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మీ ఇలాంటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, 1 సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్ మీరందరికీ. మళ్ళీ మనం కొత్త సంవత్సరంకి వచ్చామన్నమాట. మంచి మంచి మీకు వీడియోస్ అయితే చేసి మీ అందరికీ చూపిస్తాను, మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాను. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఇదిగోండి ఈ 50 హుక్స్ అనమాట. ఈ 50 హుక్స్ మస్టర్డ్ హుక్స్ అనమాట. ఈ మస్టర్డ్ హుక్స్ మనం తీసుకోవడానికి కారణం, ఇవి గతంలో నేను వాడిన ఫిషింగ్ హుక్స్తో పోల్చుకుంటే అయితే మనకి ఎక్కువ రోజులు మనకి వస్తుంది. కాస్త పెయింట్ ఊడినా సరే మనకి షార్ప్నెస్ అనేది తగ్గదు అంత తేలిగ్గా. మామూలుగా నార్మల్గా తీసుకున్నామంటే త్వరగా అయితే షార్ప్నెస్ పోతుంది, అందుకోసం ఇది తీసుకున్నాను. మీరు 60 అయినా తీసుకోండి, లేదా 50 అయినా తీసుకోండి, సరిపోతుంది. 50 అయినా. ఇప్పుడు మనం దీన్ని తేలిగ్గా ఎలా కట్టుకోవాలో దాని గురించి అయితే వీడియో అయితే చేసి చూపిస్తున్నాను మీకు. మనం ఇలాగైతే పెట్టుకోవాలన్నమాట. ఇలా పట్టుకొని మనకు దీనికైతే ఒక ఫిషింగ్ లైన్ అయితే మనకు ఇటువంటి సిల్క్ లైన్ అయితే తీసుకోవాలి. ఇది ఎంత పొడుగు ఉంటుందో అక్కడ వరకు మనం అయితే యువతల సైడ్కి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కట్ చేసుకొని ఈ ముక్కకైతే మనం చుట్టుకోవాల్సి ఉంటుంది. మీకు చూపిస్తాను ఇప్పుడు. దీన్ని కట్ చేసుకున్నాం. దీన్ని అయితే ఇలా పెట్టుకుందాం. కొద్దిగా అయితే ఉంచుకోవాలి ఇక్కడ తాడు. మనకి దీనికైతే ఫిషింగ్ లైన్ మనం కట్టుకుంటూ ఉంటాం తరచూ, అంటే ఒకసారి కట్టుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఇంత మాత్రం గ్యాప్ అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మనం దీనికి మిషన్ దారం ఉంటుంది కదా, ఇదైతే మనం చుట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి మనకి గట్టిగా ఉండాలంటే మనకి ఈ సైజ్ అయితే సరిపోతుంది. మనం స్టార్టింగ్లో ఇలా అటు ఇటుగా తప్పుగా చుట్టినా పర్వాలేదు. మనకి ఎండ్ ఆఫ్ ది టైం వచ్చి మనం నీట్గా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. దీన్ని కదలకుండా పెట్టుకోవాలి వీటిని. ఇది ఇక్కడ మనకి ఎంత తక్కువగా ఉంటే మన ఒత్తిడి అనేది, ప్రెజర్ అనేది తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం కరెక్ట్గా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఏరోస్ కరెక్ట్గా గ్యాప్ అయితే రాకూడదు. గ్యాప్ రాకుండా అయితే చుట్టుకోవాల్సి ఉంటుంది. మనకి గ్యాప్ రాకూడదు అనమాట. గ్యాప్ రాకుండా ఇలా చుట్టుకున్నామంటే ఇది చాలా తేలిక ప్రాసెస్ అనమాట. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు, చాలా సులువుగా అయితే చేసుకోవచ్చు అనమాట. సెంటర్కి వచ్చేటట్టు చూసుకుంటే బెటరు. మీరు దీన్ని ఇక్కడ చుట్టుకున్న తర్వాత ఈ లాస్ట్ దాకా వచ్చిన తర్వాత ఒక చిన్న ఉంటుంది ఇక్కడ, ఎక్కువ గ్రిప్ కోసం ఒక చిన్న టిప్ చెప్తాను మీకు. చుట్టుకునేటప్పుడు జాగ్రత్త, గెలాలకు కానీ తాడు చుట్టుకుందంటే చాలా ప్రమాదం అవుతుంది. బ్లడ్ మీకు కనిపిస్తున్నాయి ఈ ఉన్నాయి ఎడ్జెస్, వీటిని మన చివర్లు ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టి దీనిపైన కూడా చుట్టుకోవాలి. అప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. దీన్ని అయితే ఇలా చుట్టేసుకోవాలి. దీన్ని కూడా కనిపించకుండా మనకి ఈ తాడు మీద మొత్తం బేసై బరువు కొస్త కిందకి పెట్టుకోవాలన్నమాట. ఇలా చుట్టేసుకున్న తర్వాత మనకి ఇది చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. నేను యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఆల్రెడీ. అసలు ఇప్పుడు దాకా ఎన్ని దగ్గరలో ఒకవేళ ఇరుక్కున్నా సరే ఎటువంటి ప్రాబ్లం ఏం రాలేదు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ హుక్స్ని కరెక్ట్ పొజిషన్లో పెట్టుకోవాలి. ఇవి కనిపిస్తున్నాయి కదా గేలాలు అనేది, మీకు క్లియర్గా కదా కనిపిస్తున్నాయి. ఇలా ఉండాలి ఇవి. ఇలా చూసారా, చెయ్యి మీద ఇలా పెట్టుకుంటే ఇది ఎక్కువగా ఉంది, కాస్త దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇవన్నీ సమానంగా ఒకటే గ్యాప్ మీద ఉండాలి. మనం నెలలో వేసినప్పుడు 2 కన్ఫామ్గా నేల మీద పడితే ఒకటి మాత్రం పైకి ఉంటుంది.
ఇక్కడ మనం ఫిషింగ్ బయట అయితే పెడతాం, ఇక్కడ తింటున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు దీన్ని లాగితే ఇట్లా మూడిట్లో ఏదో ఒకటి పైకి ఉంటుంది కాబట్టి ఒకటి గుచ్చుకుంటుంది ఇలా. ఓకే, అర్థమైందా మీకు? ఇవన్నీ ఇలా ఉండాలన్నమాట. మరి ఎక్కువగా ఉంటే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నేను మీకు కట్టి చూపించడానికి ఇదే ఎందుకు తీసుకున్నానంటే ఈ మార్గాన్ని నేను గతంలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే ఇదైతే మనం ఇప్పుడు దీన్ని ఇలా చుట్టుకున్నాం కదా, దీన్ని పర్ఫెక్ట్ పొజిషన్లో పెట్టేసి ఫెవికిక్ కానీ వేసేసామంటే అసలు కదలదు. దీనికి ఫెవికిక్ వేసినా సరే మనం ఈ మార్గంలో కట్టుకున్నప్పుడు ఇదిగోండి, ఇలాగా చూడండి ఎలా కదులుతుందో. ఇలా కదిలే అవకాశం ఎక్కువ అయితే ఉంటాయి. అందువల్ల మనకి ప్రతిసారి వేసేటప్పుడు చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సరి చూసుకొని వేయాల్సి ఉంటుంది. చెప్పలేం, ఒక్కోసారి ఇట్లా స్లిప్ కూడా అయిపోతాయి, ఇలా అయిపోతాయి. అందుకోసమనే నేను ఇప్పుడు ఈ డిసిషన్ తీసుకున్నాను. వీటికన్నా కాస్త బెటర్ ఇవి. వీటిని కట్టాలనుకో మనకి టంగుస్తోనే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా వస్తుంది లాస్ట్కి. ఇది అనుకోండి రెడీమేడ్ లాగా ఉంటుంది. మీకు చూసారా ఎంత కాంపాక్ట్ ఎలా ఉందో. ఇప్పుడు మనం జస్ట్ దీనికి లైన్ ఎక్కించుకొని వాడుకోవడమే. అలా అందుకోసం చూసి దీన్ని ఆలోచించి ఇలా అయితే చేస్తున్నాను అనమాట. నేను ఇలాగే చేస్తాను ఎప్పుడు కూడా, మీకు కూడా తెలియాలని ఇలా చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం, జస్ట్ మనం ఫెవికిక్ వేసుకుందాం. దీనికి ఎలా ముడి పెట్టుకొని, ఎలా సిస్టమ్ పెట్టుకొని, ఎలా మనం డైమండ్ కూడా ఎలా కట్టుకోవాలో దాని గురించి కూడా చూపిస్తాను. వీడియో లాస్ట్ రోజు చూడండి. వీడియోని అసలు లైక్ చేయండి. ఇప్పుడు ఫెవికిక్ వేద్దాం. మనం ఫెవికిక్ అయితే వేసుకోవాలి. దీనికి ఫెవికిక్ ఇదిగోండి, దీన్ని మనం పైన ఉంది కదా, ఇది ఇలా పెట్టుకుంటాం. మీకు ఈ ముడి ఎలా కట్టుకోవాలి అన్నీ కంప్లీట్గా చూపిస్తాను ఈ వీడియోలో. ఇదిగోండి ఇలా పెట్టుకున్నాం. దీన్ని ఇలా ఒక 3 టైమ్స్ దీంట్లో తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకుంటే ఇది బాగా గట్టిగా అయితే అవుతుందన్నమాట. ముడి ఎక్కువ స్ట్రెంత్ అయితే వస్తుంది దీనికి. ఇలా లాక్కోవాలి. మీరు కటింగ్ బ్లేడ్ సహాయంతో దేంతో అయినా సరే తీసుకోండి. ఇలాగా లాక్కునేటప్పుడు జాగ్రత్త, వెనకాల వచ్చి మన చేతికి గుచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మనం దీన్ని అయితే కట్ చేసుకోండి. ఎక్కువ ఉండకూడదు, ఇది మళ్ళీ లోపల చేపకి మూతి గుచ్చుకుంటుంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకున్నాం కదా, శేషం అనేది ఇదిగోండి. మనం ప్లెయిన్ది ఇలాంటి శేషం అంటే స్ప్రింగ్ ఉంది కదా, రీఫిల్ అయిపోయిన రీఫిల్కి చుట్టామంటే ఇలా అయితే తయారవుతుంది అనమాట. దీంట్లో ఏం లేదు, మనకి ఒక పార్ట్ కాస్త ఒక చిన్న పార్ట్ అయితే ఇక్కడ వరకు కట్ చేసుకొని దీనికైతే ఎక్కించుకొని కాస్త ఇలా చుట్టుకున్నాను, టైట్ అయిపోతుంది అనమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకపోతే మనం డైమండ్ అయితే కట్టి చూపిస్తాను మీకు, డైమండ్ ఎలా కట్టుకోవాలి ఏంటనేది. ఇదిగోండి, మనం తీసుకున్న ఫిషింగ్ లైన్ ఉంటుంది కదా, కనీసం దాంట్లో 3 వేలు అయినా అయితే దూరాలన్నమాట. దూరేటట్టు మనం ఫిషింగ్ ఇలా తీసుకున్నామంటే ముడి ఇక్కడ వేసుకున్నామంటే ఈ డైమండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం దీనికి జస్ట్ మనం ఇలా పట్టుకున్న తర్వాత కనిపిస్తుందా, ఇలా పట్టుకొని ఇక్కడైతే ముడైతే వేసుకోవాల్సి ఉంటుంది ఒక 3 సార్లు. దీంట్లో నుంచి తీసుకోవాలి మనం. ఇలా తీసుకుంటేనే ఇది అసలుకి కిందకి వచ్చే ఛాన్సెస్ 90% మనకి అసలు ఉండనే ఉండదు. 3 సార్లు దీన్ని అయితే టైట్గా లాక్కోవాలి. ఇదిగోండి, డైమండ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇదిగోండి 3 వేలు అయితే దీంట్లో పడుతున్నాయి. ఈ మాత్రం సరిపోతుంది మనకి. ఇప్పుడు మనం డైమండ్ని ఎలా పెట్టుకోవాలంటే దీన్ని ఇట్లా సెంటర్ చేసుకోవాలి. అనిపిస్తున్నా ఈ సెంటరు మనం చేసుకున్న తర్వాత అలాగా సెంటర్ చేసుకోవాలి. ఇలాగా ఈ సెంటర్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మడత వేసుకోవాలి. ఇలాగా మడత వేసుకున్న తర్వాత ఇది ఇలా ఉంటుంది. మనం ఫిషింగ్ లైన్ దీన్ని వేసుకుంటాం. అప్పుడు ఫిష్ తినేటప్పుడు ఇలా లాగుతుంటుంది అన్నమాట. మనకి తిలాపియా ఫిష్ వాటి అయ్యానుకో వెంటనే ఇట్లా లాగి అసలు కర్ర కూడా లాగేస్తుంది. మన కొద్ది రోజుల తర్వాత ఇలా చూసి నేను అసలు ఆశ్చర్యపోయాను ఏం ఫిష్ అని. తర్వాత అర్థమైంది పడిన తర్వాత తిలాపియా ఫిష్ అయ్యి. మనకి మామూలుగా రఫ్ ఫిష్ అయ్యిందంటే చిన్నగా ఇలా లాగుతాయి, ఇలా లాగి వదిలేస్తుంటాయి. దాన్ని బట్టి మనం అది ఎప్పుడైతే కంటిన్యూస్గా
ఇలాగా స్లోగా ఇటు మూమెంట్ అవుతూ ఉంటుందో అప్పుడు తింటుందని అర్థం. అప్పుడు మనం దాన్ని పైకి లేపి కొడితే ఈ హుక్స్కి అయితే మనం ఇరుక్కుంటాయి అన్నమాట. ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా ఈ 3 హుక్స్, ఈ 3 హుక్స్కి మనం బాగా అయితే వీటిలో దేనికొకటి ఇరుక్కుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి మీకైతే నేను ఇందాక చూపించాను ఈ 3 హుక్స్ అనేది ఎలా కట్టుకోవాలి సింపుల్గా, అలాగే స్టేషన్ ఎలా పెట్టుకోవాలో, అలాగే మీకు డైమండ్ కూడా ఎలా కట్టుకోవాలో కూడా చూపించాను. ఇప్పుడు మన స్టిక్కి డైమండ్ని ఎలా వేసుకోవాలి, అలాగే ఇది ఎంత లెంత్ అయితే మనం పెట్టుకోవాలి, మధ్యలో డిస్టెన్స్ అంత తాడుని మనం ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నేను కొలతేస్తాను. నేనైతే ఎన్ని బొమ్మలు పెట్టాను, 1 2 3 4 5 6 7 అయితే నేను పెట్టాను. ఈ ఎక్స్ట్రా లైన్ అయితే పెట్టుకున్నాను. చూసారా ఎంత ఉందో, ఇది 1 ఫీట్ 1.5 ఫీట్ ఉంటుంది ఇది ఈ లైను. ఈ ఎక్స్ట్రా ఎందుకు పెట్టుకున్నాను అంటే మనం ఈ డైమండ్ కట్టుకుంటాం, ఒక్కోసారి డైమండ్ మనకి అడ్జస్ట్మెంట్ సరిగ్గా కాలేదనుకున్నప్పుడు తెంపి తీసేస్తాం అనమాట. అందుకోసం నేను ఆడేదే 7 నెంబరు, 7 బాంబులు అయితే ఆడతాను. బాంబులు అంటారు, 7 బార్లు కూడా అంటారు. ఒక్కొక్క బార్ అంటే 6 ఫీట్ లెక్క ఉంటుంది అనమాట. అలాగా 7 అనమాట మనం ఆడేది. ఇప్పుడు మనం ఈ డైమండ్ మీకు కనిపిస్తుందా అనుకుంటున్నాను, డైమండ్ కనిపిస్తుందా? ఈ డైమండ్ అయితే మనం వాడుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను వాడే స్టిక్ అనమాట. ఇది బ్యాంబూ స్టిక్. దీంతో అయితే మనం యూజ్ చేసి నేనైతే పట్టేది సింగ్ అయితే ఇదే. మామూలుగా సింగ్ ఆడడానికి స్టిక్ అయితే మినిమం మనకి 450-500 ఉంటుంది. ఇది జస్ట్ 50 రూపీస్తోనే మనం తయారు చేసాం దీన్ని బ్యాంబూ స్టిక్తో. బ్యాంబూ స్టిక్లో దీనికి హోల్ అయితే ఉండదు, మొత్తం దీంట్లో స్టిక్ అయితే కర్ర ఉంటుంది, బొంగు లేకుండా అయితే ఉంటుంది అనమాట. గట్టిగా అయితే ఉంటుంది దానికన్నా. దానికి ఏంటంటే ఫైబర్ ఉంటుంది, ఒక 1.5 ఫీట్ ఫైబర్ ఉంటుంది. దాన్ని మనం ఎక్కువ ప్రెషర్ అప్లై చేస్తే కొన్ని సందర్భాల్లో ఇరిగిపోయే ప్రమాదం ఉంటుంది అనమాట. అందుకోసమే నేను ఈ డిసిషన్ తీసుకొని దీన్ని అయితే తయారు చేస్తాను. దీని గురించి అయితే గతంలోనే ఒక వీడియో చేశాను 1 ఇయర్ బ్యాకే. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియోకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని మీ నుంచి నేను కోరుకుంటున్నాను. మరి ఈరోజు దీనికి ఈ హోల్లోకి మనం ఈ డైమండ్ పెట్టుకున్నాం కదా, ఈ డైమండ్ను దీంట్లోకి ఎట్లా మనం అప్లై చేసుకొని వాడుకోవచ్చు, ఈజీగా మళ్ళీ తీసుకోవచ్చు కూడా అనమాట. వెనకాల చివరిలో ఇట్లా తాడైతే ఒకటి పెట్టుకున్నాను నేను కట్టుకునేదానికి. ఓకే, ఇప్పుడు మీరు చూపిస్తాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చూపిస్తాను. ఇదిగోండి మీకు కనిపిస్తుందండి, మనం ఈ డైమండ్ ఉంది చూసారా, దీంట్లో నుంచి మనం ఇట్లా తీసుకోవాలి. ఈ హోల్లో నుంచి మనం తీసుకున్న డైమండ్ని ఇప్పుడు అలాగా వెనక పక్క మనకు కనిపిస్తుంది కదా, ఈ వెనక పక్క దాన్ని దీంట్లో నుంచి తీసుకోవాలట. అంతే, చాలా సింపుల్. ఇది దీంట్లో నుంచి అయితే మనకి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనం కట్టుకునేటప్పుడు కాస్త ఎక్స్ట్రాగా వచ్చినా ఇలాగా ఇబ్బంది లేదు, ఎందుకంటే మన దగ్గరే ఉంటుంది కాబట్టి, నీళ్ళలో ఉండదు కాబట్టి. ఇలాగా ఎందుకంటే 3 వేళ్ళు మనకి పెట్టుకోగా కాస్త ఫ్రీగా కట్టుకున్నా ఇబ్బంది లేదు. డైమండ్ అనేది మనకి ఇట్లా ప్లే అయ్యేటప్పుడు బాగా కనిపిస్తుంది. నేను వాడే 70 mm లైన్ అనమాట. అందుకోసం నేను కాస్త ఎక్స్ట్రా లూజ్ అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే మనకు కదా మనకి లాగేది సరిగ్గా అర్థం కాదు. కనీసం ఈ మాత్రం డిస్టెన్స్ పెట్టుకుంటేనే మేలు. ఇట్లా లాగుతున్నాను అనమాట ఫిష్. ఈ వీడియో మరి ఇంతే. ఈరోజు వీడియో నచ్చిందని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ, హ్యాపీ ఫిషింగ్. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్, భరత్ ఫిషింగ్.